ఈరోజు 26 నవంబర్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే. ఈరోజుకి ఇంకా విశిష్టత ఉంది. మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుని 75 వసంతాలైంది. 26 నవంబర్ 1949 1949లో 26 నవంబర్ తారీఖున మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఎవరం అడాప్ట్ చేసుకున్నాం? పీపుల్ ఆఫ్ ఇండియా. అయితే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం, కానీ ఇంకా కాన్స్టిట్యూషన్లోని స్పిరిట్ పూర్తిగా ఫాలో అవుతున్నామా? ఓన్లీ లెటరే ఫాలో అవుతున్నాం అంటే రాజ్యాంగాన్ని స్ఫూర్తిని ఇంకా అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం యొక్క స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే కేవలం లెటరే కాదు, అక్షరాలు కూడా అర్థం చేసుకోవాలి. దాని వెనకాల స్ఫూర్తి కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్లో ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ ఉంది, టాలరెన్స్, సంయమనం ఉంది. అలా మన కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం, సోషలిజం, రకరకాల అద్భుతమైన అంశాలు ఉన్నాయి. వాటితో పాటు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి ఉన్నాయి. మనుషులకు కావాల్సిన బేసిక్ రైట్స్ అని కూడా మనం ఫండమెంటల్ రైట్స్గా గుర్తించుకున్నాం. దాంతోపాటు రకరకాల జడ్జిమెంట్స్ ద్వారా అనేక అంశాలు రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ కిందకు వస్తున్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇట్లా మన కాన్స్టిట్యూషన్లో చాలా అద్భుతమైన అంశాలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మన రాజ్యాంగానికి 106 రాజ్యాంగ సవరణ చట్టాలు వచ్చాయి. 106th అమెండ్మెంట్ ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ అన్నమాట. మహిళా రిజర్వేషన్ సంబంధించి 106వ రాజ్యాంగ సవరణ. మొత్తం మన రాజ్యాంగంలో ఈ 75 సంవత్సరాల్లో 106 సవరణలు జరిగాయన్నమాట. మన రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలను, ముఖ్యమైన అధికారులను మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఆర్టికల్ 1, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా అనగా భారత్, రాష్ట్రాల యొక్క కలయిక అని చెప్పారనమాట. ఎక్కడ కూడా మన రాజ్యాంగంలో ఇండియా ఇస్ ఫెడరల్ కంట్రీని ఓపెన్గా డిక్లేర్ చేయలేదు. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పారు. ఆ తర్వాత మనం గమనిస్తే మన రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలు పౌరసత్వం గురించి, తర్వాత ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది. భారత రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. మనకి ప్రెసిడెంట్ ఉన్నారు, కానీ ప్రెసిడెంట్ పవర్స్ అని సింబాలికే. రియల్ పవర్స్ అనేవి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు రియల్ పవర్స్ ఎంజాయ్ చేస్తారు. రియల్ పవర్ అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనమాట. తర్వాత మన రాజ్యాంగంలో పార్లమెంటరీ వ్యవస్థ గురించి, పార్లమెంటరీ ప్రొసీజర్స్ గురించి, అదేవిధంగా జ్యుడిషియరీ గురించి, సుప్రీంకోర్టు, హైకోర్టు, వీటన్నిటి గురించి ఉంటాయి. సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా. అయితే భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం. కొంచెం క్లిష్టమైనదే. ఐవర్ జెన్నింగ్స్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ లాయర్స్ ప్యారడైజ్. అదేవిధంగా నెపోలియన్ ఒక మాట అంటాడు, కాన్స్టిట్యూషన్ షుడ్ బి సో సింపుల్ ఈవెన్ ఎ లేమ్యాన్ షుడ్ అండర్స్టాండ్. ద లాంగ్వేజ్ షుడ్ బి సో సింపుల్. ఆ కాన్స్టిట్యూషన్ పరిభాష ఈవెన్ అంటే చదువు రాని వాడికి కూడా రాజ్యాంగం అర్థం అవ్వాలి అని. భారతదేశంలో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే మన రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగంలో ఉన్న అంశాలను అందరికీ తీసుకెళ్ళటమే. అందరి మధ్యలో వాటిని మన హక్కులు, మన బాధ్యతలు, మన రాజ్యాంగం అనే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటమే అన్నమాట. ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే పర్వదినాన మళ్ళా మనం కాన్స్టిట్యూషన్ వైపు రీఓరియంట్ అవ్వాలి, రీథింక్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అనే దాని యొక్క విలువలను ప్రజలందరికీ తీసుకెళ్లేలా, ఆ విలువలు వాళ్ళకి అందేలా ప్రయత్నం చేయాలి.